అండి అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే చాలా డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకోసం కామెంట్స్ చేస్తున్నారండి. అంటే మనకి మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మన వీడియోస్ నచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది నన్ను కామెంట్స్లో అడిగారనమాట, మీరు డైలీ వీడియోస్ చేయండి, మీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం మేము, రోజుకి ఒక వీడియో అయినా అప్లోడ్ చేసేటట్టు చూడండి అని చెప్పారు కదా. చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఎలా కలవాలి అని అడుగుతున్నారు. అది ఎలా అండి, అది కుదరదు కదా. మేము ఉండేదైతే నెల్లూరు. ఇక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా అయితే సంథింగ్ అలా ఎప్పుడైనా కలవచ్చు అనమాట. మీరు ఇంకెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళైతే ఎలా కలవాలి, మిమ్మల్ని ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు కామెంట్స్లో. నాకు ఎక్కువ వచ్చేది కామెంట్స్ మాత్రం అదేను, అంటే మిమ్మల్ని ఎలా కలవాలి అని చెప్పేసి. మేము ఉండేదైతే నెల్లూరు అండి. ఇక్కడ అంటే నా వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు అట్లా ఉంటే ఎప్పుడైనా, అంటే నేను చేస్తున్నానని మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే అలా కలవచ్చు. నెక్స్ట్ ఇంకో వీడియో వచ్చేసి ఇంకో కామెంట్స్ వచ్చి అదేనండి, చెప్పారు కదా మీరు శారీస్ కట్టుకొని వీడియోస్ చేయండి అంటే, మన సబ్స్క్రైబర్స్ ఎలా చెప్తే అలానే కదా మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనకి పెద్ద ఫ్యాన్స్ అనమాట. నాకనే కాదు, ప్రతి ఒక్కరు వీడియో చేసే వాళ్ళందరికీ కూడా ఇట్లనే ఉంటుంది. అంటే మీరు ఏం చెప్తారో దాన్ని బట్టే కదా మేము కూడా చేసుకోవాలి అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. నెక్స్ట్ మీ ఊరేంటి అని అడిగితే నేను చాలా వీడియోస్లో చెప్పానండి, మాది నెల్లూరు అని చెప్పేసి. మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు నా నేమ్తో పెడితేనే నేను రిప్లై ఇస్తాను. ఇంకా వేరే నేమ్స్తో పెట్టి అలా పెడితే మాత్రం నేను కంపల్సరీ రిప్లై ఇవ్వను, నేను రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే నా నేమ్ ఉంది, 2 నేమ్స్ ఉన్నాయి. ఇది ఈ విషయం మాత్రం నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మీ హెయిర్ ఇలా బాగుందండి అని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ వీడియోస్ మిస్ అవుతున్నామని చెప్పేసి అంటున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ, చేస్తానండి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ చేశారా అందరూ? ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అంటే మీకు ఏ హీరోయిన్ ఇష్టం అని అడిగారు కదా. నాకైతే సాయి పల్లవి గారు ఇష్టం అండి, ఎందుకంటే ఇష్టం అంతే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, నేను వ్యూస్ తగ్గుతున్నాయని నన్ను కామెంట్స్లో అడిగారు. అంటే నాకు దాని గురించి అంత ఐడియా లేదు, తెలియదండి అని చెప్పేసి అన్నాను కదా. కొంతమంది ఏం పెట్టారంటే, అదే తెలియకపోతే యూట్యూబ్ చేయడం ఎందుకు అన్నారు కదా. నాకు తెలిస్తే నేను చెప్పగలను, తెలియంది ఎలా చెప్పగలుగుతానండి? తెలియదనే కదా చెప్తాము. తెలిసి తెలియకుండా చెప్పడం కంటే తెలీదు అని చెప్పేస్తేనే అయిపోతుంది కదా. వాళ్ళు ఇంకొకరిని అడుగుతారు అంతే. దీంట్లో ఏమన్నా తప్పు ఉందా మీరే చెప్పండి. నాదైతే అదండి, నాకైతే తెలీదు నిజంగా. తెలియకపోతే యూట్యూబ్ ఆపేయాలా? తెలియని వాళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా యూట్యూబ్. దానికి నేనేం ఫీల్ అవ్వలేదు, కాకపోతే చెప్తున్నాను అనమాట. అంటే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు నా వీడియోస్, కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకనమాట చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే హెయిర్ కట్ గురించి చెప్పారండి. చెప్తాను, అంటే హెయిర్ కట్ అంటే నేను కట్ చేసుకొని చూపించాలా ఏంటి అని అదొక డౌట్ ఉండే. అది చెప్పండి కొంచెం కామెంట్లో. అంటే చెప్పాను కదా, మంత్లీ ఇట్లా కట్ చేసుకోవాలి, హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అన్నాను కదా. ఓకే చూద్దాం, చేస్తాను. నేనైతే ఎక్కువ హెయిర్ అస్సలు కట్ చేయనండి, ఎందుకంటే చెప్పాను కదా, ఫ్రైడే కంపల్సరీ తలస్నానం చేసినప్పుడు నేను మళ్ళీ ఇంకా సాటర్డే సండే అట్లనే వదిలేస్తా. మండే ఈవినింగ్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా అంతే, ఇంకా మళ్ళీ ఫ్రైడే దాకా అట్లనే మడిచి వేసుకుంటాను అనమాట. అట్లా అయితేనే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది. నేనైతే వదిలేయను, అస్సలు వదలను, జుట్టు మాత్రం ఇట్లా అస్సలు వదలను, నార్మల్గానే మడిచి వేసుకుంటాను అనమాట. నేనైతే ఫస్ట్ నుంచి అంతే. స్కూల్ డేస్లో అయితే అట్లా వేసుకున్న తర్వాత ఫ్రైడే తలస్నానం చేస్తాం కదా, బాగా కుచ్చుగా ఉంటుంది కింద, బాగా సూపర్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రిబ్బన్స్ కాబట్టి మంచిగా ఉంటుంది. నాకు భలే ఇష్టం అసలు. ఇలా ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఉండే. అంటే స్కూల్లో పోటీలు పడేసుకునే వాళ్ళం అనమాట అలా జడలు. ఎందుకంటే అమ్మో నాదే ఎక్కువ పెరగాలి అని చెప్పేసి. ఇప్పుడైతే నాకు హెయిర్ మీద అంత ఇంట్రెస్ట్ లేదండి. మా ఆయన కట్ చేస్తానంటే మా ఆయన తిడతాడు,
ఇంకా ఎప్పుడైనా తిరుపతికి అలా వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చేయాలే, కానీ నార్మల్గా ఇంట్లో అసలు కట్ చేయలేడు. ఆయనకి తెలియకుండానే కొంచెం కొంచెం కట్ చేసుకుంటాను నేను. ఈ వీడియో కానీ చూస్తే కంపల్సరీ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి అదండి, హెయిర్ గురించి మాత్రం అదేను చేస్తాను. అదే హెయిర్ కట్ గురించి చెప్పమన్నారు కదా, అంటే ఎలా నేను మండే ఎలా ఆయిల్ పెట్టుకుంటానో. ఇంకొక విషయం, హెయిర్ బాగా ఎదగాలి అంటే ఆయిల్ పెట్టుకొని ఫస్ట్, తర్వాత తలస్నానం చేయాలి. ఎందుకంటే హెయిర్ కూడా మంచి టిక్ ఉంటుంది. నెక్స్ట్ సిల్కీగా హెయిర్ మెరుస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది అట్లా చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి, ఇంకో కామెంట్ మర్చిపోయాను. మీ వాయిస్ చాలా బాగుంది అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నా వీడియోస్ మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. చేస్తాను అంటే 3 మినిట్సే చేస్తున్నారు, 10 మినిట్స్ ఉండాలి వీడియో అని చెప్పేసి అన్నారు కదా. ఓకే అండి, కంపల్సరీగా చేస్తాను. నాకు తెలీదు నిజంగా, థ్యాంక్స్ చెప్పినందుకు. చెప్పాను కదా యూట్యూబ్ గురించి నాకు అంతగా తెలియదండి నిజంగా. తెలిస్తే మీరు అడిగే ప్రశ్నలకి అంటే కొన్ని తెలిసి నేను అడుగుతున్నారు కదా, నాకు తెలియకపోతే తెలియదనే చెప్తాను, తెలిస్తే మాత్రం కంపల్సరీ చెప్తాను. ఇదేమన్నా పెద్ద విషయమా అండి తెలిస్తే చెప్పడానికి? తెలియకుండా చెప్పలేము కదా, ఎవరైనా తెలియకుండా ఏం చెప్పలేదు. తెలిస్తే కంపల్సరీ చెప్తాను నేనైతేను. నెక్స్ట్ ఈ వీడియో ద్వారా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి, నేను కంపల్సరీ వీడియో మళ్ళీ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, అంటే నేను అది కామెంట్లో రిప్లై ఇచ్చేసాను, చాలామంది కామెంట్స్లోనే ఇస్తున్నాను రిప్లై. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసి, నిజంగా చెప్తున్నాను, నాకు యూట్యూబ్ గురించి మాత్రం అసలు అంటే ఇంకా ఎవరినైనా కనుక్కోవాలి. అసలు యూట్యూబ్ గురించి నేను చాలా తెలుసుకోవాలి, అసలు ఎట్లా చేసుకోవాలి, ఎలా అదే కొన్ని ఎడిటింగ్స్ అనేది, సెట్టింగ్స్ అనేది నేను చాలా చేయాలి వీడియోస్లో. చూద్దాం, ఎవరినైనా కనుక్కుందాం. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నానండి, కాకపోతే టైం సరిపోవట్లేదు. మార్నింగ్ లేచి ఇంకా స్కూల్స్ తీస్తే అస్సలు సరిపోదు. మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైం కూడా సరిపోదు. నెక్స్ట్ ఇంకేమన్నా మీరు అడగాలి అని అనుకుంటే కామెంట్స్లో అడగండి. ఎక్కువ నాకు కామెంట్స్ వచ్చేది ఏంటంటే మిమ్మల్ని ఎలా కలవాలి అని చెప్పేసి. అదేనండి నేను అడుగుతున్నాను, ఎలా కలిసేది ఏంటి? మేము ఉండేదైతే నెల్లూరు. ఎక్కువ నాకు కామెంట్స్ వచ్చేది మాత్రం ఈ కామెంటే, మిమ్మల్ని ఎలా కలవాలి, ఎలా చూడాలి అని చెప్పేసి. మాదైతే నెల్లూరు అండి. నెల్లూరులో ఉన్న వాళ్ళ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ నేను ఎక్కడైనా కనిపిస్తే కలవచ్చు అనమాట. అదే అండి, చెప్పాను కదా, మీరు మంచిగా కామెంట్స్, నాకనే కాదండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే మంచిగా చేస్తే వాళ్ళ నుంచి కూడా మీకు మంచిగా రిప్లై వస్తుంది. అదే మీరు వేరే విధంగా పెడితే వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఇంకా చేయకూడదు అట్లానే అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ చేయాలి అనుకుంటున్నాను, చేస్తాను. అంటే ఈ మధ్య ఎప్పుడు డైలీ చేసేదాన్ని, మళ్ళీ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియోస్, అవి కూడా ఫాలో అవ్వండి. ఇందులో ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇందులో అలానే సపోర్ట్ చేయండి. ఇందులో ఎక్కువ సపోర్టింగ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోస్. ఎక్కువ లైక్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా అన్నీ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా తెలియకపోతే కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, అంటే నేను కామెంట్లో అది రిప్లై ఇచ్చాను, మీరు ఏ సోప్స్ వాడతారు అని చెప్పేసి. మేమైతే మైసూర్ శాండిల్ అండి, పిల్లలకి కూడా అదే వాడతాను. ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న పిల్లలప్పుడు మేము పాత చింతాలు ఉంటుంది కదా, అది వాడేవాళ్ళం అనమాట. పిల్లలకి మంచిగా పడుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి, పిల్లలకి పాత చింతాలు సూపర్గా పడుతుంది, కలర్ వస్తారు. మా బన్నీ ఎంత నల్లగా ఉండేవాడు, తనకి అది వాడడం మేము స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ వరకు అదే వాడాను. తను బాగా చేంజ్ అయ్యాడనమాట, వైట్ వచ్చాడు బాగా మంచిగా. అది మంచిగా పనిచేస్తుంది చిన్నపిల్లలకి మాత్రం. ఇప్పుడు మార్చేశాను మైసూర్ శాండిల్, అంటే దానికి ఏంటంటే క్లియర్గా ఉంటుంది స్కిన్, పింపుల్స్ రావు, బాగుంటుంది అనమాట. మేమైతే మైసూర్ శాండిల్ సోప్ వాడతాం. అది నేను రిప్లై ఇచ్చాను, అంటే దాని గురించి స్పెషల్గా వీడియో చేద్దాం అనుకున్నా.
కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. వాళ్ళు చాలా డేస్ నుంచి కామెంట్ పెట్టున్నారు. కాకపోతే నాకే టైం సరిపోక నేనే రిప్లై ఇవ్వలేదనమాట. మొన్న ఇచ్చాను రిప్లై, అందులోనే ఇచ్చానమాట. కాకపోతే ఇప్పుడు తెలుసుకుంటారని, కొంతమందికి ఉపయోగపడితే మీ ఇష్టం, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో. ఆ సోప్ మాత్రం కంపల్సరీగా మంచిగా ఉంటుందండి. పిల్లలకైతే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎండల్లో వేడిగా గుల్లలు రావడం చిన్న చిన్నవి అలా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి మైసూర్ శాండిల్ వాడితే మంచిగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది స్కిన్. పెద్దవాళ్ళకు కూడా నేనైతే అదేనండి, మైసూర్ శాండిల్ క్లియర్గా ఉంటుంది స్కిన్, సాఫ్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి చింతాలు వాడేదాన్ని. చింతాలు కూడా చాలా మంచిదండి, పాత చింతాలు, అది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అట్ట, అది అన్నమాట. ఓకేనా, ఈ వీడియో ద్వారా అన్నీ తెలిసాయి చెప్పానేమో అని అనుకుంటున్నాను. మళ్ళీ కామెంట్స్ చూస్తే కానీ మళ్ళీ ఇంకా వీడియో చేయాలన్నమాట. ఏంటి జ్యూసా? నిన్న వాళ్ళ డాడీ బాదం పాలు తెచ్చిపెట్టాడండి. ఇప్పుడు అది తాగాలంట. నిన్న నైటే సగం తాగేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పామంటే, నైటు మార్నింగ్ పొద్దున్నే లేసి తాగేద్దు సన్నీ అని చెప్పేసాను. ఇంకా తను ఊరుకోడు కదా, ఇంకా తీసుకొని వెళ్ళి తాగిపో అని చెప్పేసి అన్నామన్నమాట. ఆడుతూ ఉన్నారు పిల్లలందరూ క్యారమ్ బోర్డ్. నెక్స్ట్ ఇంకేంటంటే, ఏదో చెప్పాలనుకున్నానండి. ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇంకా హడావిడి అనమాట. పేరెంట్స్కి, మదర్స్కి మెయిన్లీ ఎక్కువ పని ఉంటుంది. ఇంకా ఎక్కువ పని ఉన్న మార్నింగే వంట అయిపోతుంది కాబట్టి ఇంకా చిన్న చిన్న పనులన్నీ కామన్ అనమాట కదండి. నాకైతే అట్లనే మార్నింగ్ వంట అయిపోయిందంటే చిన్న చిన్న పనులన్నీ చకచక అయిపోతాయి. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేస్తే ఇంకా ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ వరకు ఖాళీయే కదా మనం, ఇంకా ఆ పనులన్నీ ఈజీ అయిపోతాయి అన్నమాట. ఎంత చేసినా ఏం చేశారని అడుగుతారు కదా, ఇది ప్రతి ఇంట్లో కామనే. తాగేసి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసి, అది ఎందుకంటే తను తాగుతా అనేది, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ గడ్డ కడుతుంది కదా, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, అందులో ఐస్ గడ్డ కట్ట, దానికోసమే ప్రతిదీ కూడా ఊరికే ఫ్రిడ్జ్ తీయడం, ఉందా లేదా అని చూసుకోవడం అట్లా చేస్తానమాట. అది తనది, సన్నీది. బన్నీ ఎక్కువ పట్టించుకోలేని, పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాడు. ఇంకేముంది అదే పని వాళ్ళకి. ఇంకెన్ని డేస్ లేండి, 12 నుంచి 13 నుంచో స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఎండలు కూడా కొంచెం ఈ 4 రోజులు మంచిగా అసలు ఉండలేకపోతున్నాం. ఓకే అండి, ఈ వీడియో ద్వారా మీరు పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చింది కరెక్ట్గానే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు చెప్తున్నారు కదా, అంటే మీరు డైలీ వీడియోస్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. నెక్స్ట్ ఇంకొకటి, మన వీడియోస్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు నచ్చకపోతే వీడియోస్ అసలు చూడొద్దు, స్కిప్ చేసేసేయచ్చు. మనకు నచ్చని వాళ్ళు వచ్చారు అని చెప్తే స్కిప్ చేసుకోవచ్చు, చూడకూడదు కదా, చూడొద్దు. నెక్స్ట్ అదే అండి, ఇంకేం లేదు. ఇంకేమన్నా మీరు నా ద్వారా ఏమన్నా రావాలి అనుకుంటే, ఏమన్నా అడగాలి అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో అంటే చెప్తున్నారు కదా 10 minutes చేయండి, 3 minutes చేస్తున్నారు, శారీస్ కట్టుకొని చేయండి బాగుంటుంది మీకు అని చెప్పేసి అన్నాను కదా, చేస్తానండి కంపల్సరిగా. అంటే డ్రెస్ కంటే శారీస్ అంత కంఫర్ట్ ఏం కాదు పాపం ఎవరికి. అయినా అమ్మ వాళ్ళందరూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎట్లా కట్టుకొని ఉంటారు, నిజంగా వాళ్ళు గ్రేట్ అనమాట. ఎందుకంటే పొద్దున్న లేసినప్పటి నుంచి కొంతమంది ఉంటారండి, ఇప్పుడంటే నైటీలు వచ్చాయి, నైట్ డ్రెస్లు వచ్చాయి కాబట్టేసి వేసుకొని అలా ఉంటున్నారనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళు శారీస్ కట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క పని మనకి చేస్తారు కదా, వాళ్ళు నిజంగా గ్రేట్ అండి. అసలు నిజంగా శారీస్ కట్టుకోవడం చాలా కష్టం అనమాట, దాని మీదే ఉండడం ఇంకా కష్టం. ఇప్పుడు మనకంటే డ్రెస్సులు వచ్చాయి, నైట్ డ్రెస్సులు వచ్చాయి, వెరైటీ ఇది అయిపోయింది అనమాట. వాళ్ళకి అప్పట్లో అట్లా లేదు కదా, ఎప్పుడు శారీసే ఉండాలి వాళ్ళకి ఒంటి మీద, ఎండలైనా ఏదైనా. ఇప్పుడు ఎండలకి ఏముంది, ఆ నైటీలు ఒకటి వేసేస్తారు, ఏసీలు వచ్చేసి ఇంకా అట్లా అయిపోతుంది అనమాట, ఎట్లా అయిపోతుంది. నేనైతే చెప్పాలనుకుంది ఇదండి. మీరు ఏదన్నా అడగాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. మా బన్నీ చూడండి బయట ఎట్లా అరుస్తున్నారు, మీ పిల్లలు కూడా ఇంతేనా? వాళ్ళిద్దరు
ఒక్క క్షణం పడదు. మా బన్నీకి ఎందుకు గొంతు పెరిగిపోతుంది అసలు. డీసెంట్ అనేదే లేదు తనకి. స్కూల్కి వెళ్ళినా కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ మీ పిల్లవాడు చదవట్లేదని కదా చెప్తారు. మాకేం చెప్తారంటే మీ బన్నీ అంత యాక్టివ్గా అట్లా ఎవ్వరూ లేరు అని చెప్పేసి అదే ప్రతి ఇయర్ మేము వెళ్ళిన ప్రతి ఇయర్ అమ్మో మంచిగా చదవట్లేదేమో అది చెప్తానని అనుకుంటాం మా డాడీ నేను. మాకు చెప్పే ఫస్ట్ విషయం వచ్చేసి యాక్టివ్గా ఉంటాడు, ఎప్పుడు అల్లరి చేస్తాడు అని చెప్పి అదొక్కటే చెప్తారు. ఎందుకంటే తను చాలా యాక్టివ్గా ఉంటాడండి. అంటే ఆడుకోవడం విషయం కానీ ఇంకేదైనా ఇంకేదైనా ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్గా ఉంటాడు. అదే చెప్తారు స్కూల్లో కూడా. సన్నీ విషయం వచ్చేసి కొంచెం సైలెంట్ ఉంటాడు, కాకపోతే సైలెంట్ కిల్లర్ అనమాట. చిన్నపిల్లలందరూ అట్లనే ఉంటారు కదా. ఓకేనా, ఇదండి నా ఈ వీడియో ద్వారా మీకు అన్నీ తెలిసాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా నేను చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్.